శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ మార్పు. రచన పిఎస్ నారాయణ గారు. సాయంత్రం ఇంకో అరగంటకు ఆఫీస్ నుంచి బయటపడవచ్చు అనుకుంటుండగా కశ్యప్ సెల్కి కాల్ వచ్చింది. కొత్త నెంబర్. నేను లలితను మాట్లాడుతున్నాను. లలిత ఎవరో వెంటనే గుర్తుపట్టలేకపోయాడు కశ్యప్. 4 రోజుల క్రితం పెళ్లి చూపుల్లో చూసిన ఆ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయి పేరు లలితే. అనుమానిస్తూనే చెప్పండి అన్నాడు. గుర్తుపట్టారా అన్నది చిన్నగా నవ్వి. అంటే మొన్న వచ్చింది మీ ఇంటికే కదా? అవునండి. నన్ను వివాహం చేసుకునేందుకు మీరు అంగీకారం తెలియజేశారని మీ నాన్నగారు మా నాన్నగారికి రాత్రి ఫోన్ చేశారు. చెప్పండి చెప్పండి అన్నాడు హుషారుగా కశ్యప్. కాబోయే భార్యతో మాట్లాడడానికి మించిన ఆనందం మరేముంటుంది? సాయంత్రం మనం ఎక్కడైనా కలవగలుగుతామా అన్నది ఆమె చిన్న కంఠంతో కాస్త తడబడుతూ. ఆడపిల్ల చొరవ తీసుకొని అలా అడగడం ఇబ్బందే మరి. తప్పకుండా. ఎక్కడ కలుద్దామంటారు? ఆఫీస్ అవ్వగానే ట్యాంక్మండ్ మీదకి రండి. నన్నయ్య విగ్రహం దగ్గర కలుద్దాం. ధైర్యంగా తన మనసులోని మాట చెప్పింది. తప్పకుండా. థ్యాంక్ యూ. ఫోన్ ఆఫ్ చేసేసింది. సెల్లోనే టైం చూశాడు కశ్యప్. 4:30. ఫోన్ ఆఫ్ చేస్తుండగా ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు లలిత తనని ఎందుకు కలవాలనుకుంటున్నది అని. లలితను తను ఓ ఫంక్షన్లో చూశాడు. మెరిసిపోతున్న ఆ అమ్మాయి అందానికి మొదటి చూపులోనే దాసోహం అన్నాడు. పచ్చటి పసిమి ఛాయ, సన్నగా పొడుగ్గా బంగారు తీగలా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, ఒత్తైన తలకట్టు, కలగల ముఖం. ఆ అమ్మాయినికి తెలియకుండానే ఆ ఫంక్షన్లో సెల్ఫోన్లో ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఆ అమ్మాయి వివరాలు సేకరించమని స్నేహితుల్ని పురమాయించాడు. వారం రోజుల్లో వివరాలు వచ్చేశాయి. బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తోంది. తనకంటే 4 ఏళ్లు చిన్న. వివరాలు చెప్పి తను తీసిన ఫోటోలు తల్లికి చూపిస్తూ, చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేదా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 4 ఏళ్ల బట్టి ఎన్ని సంబంధాలు వచ్చినా కాదంటున్న కొడుకు ఈ అమ్మాయిని చేసుకోవడానికి అంగీకరించడంతో అతని తల్లిదండ్రులు సంతోషంగా రంగంలోకి దిగారు. 6 నెలల క్రితమే 30 దాటిన కొడుకు మనసులో ఇన్నాళ్ల బట్టి ఏమున్నది అర్థంగాక సతమతమవుతున్నారు అతని తల్లిదండ్రులు. పెద్ద కొడుక్కి 6 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. 2 పిల్లలు. కూతురికి పెళ్ళై 4 ఏళ్లైతుంది. ఇక మిగిలింది కశ్యప్ ఒకడే. కూతురు పెళ్ళైనప్పటి నుంచి రెండో కొడుక్కి కూడా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆతృత పడుతున్నారు. కానీ కశ్యప్ ఓ పట్టాన పెళ్లికి అంగీకరించడం లేదు. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే మీరొద్దన్నా చేసుకుంటాను అంటూ వాళ్ళు ఏ అమ్మాయి ఫోటో చూపించినా తిరస్కరిస్తున్నాడు. ఎన్ని తరాలకైనా సరిపడా డబ్బున్నా ఇంట్లో పిల్లవాడికి భాగస్వామి కుదరాలి అంటే పైనున్న భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకే భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడా అని కశ్యప్ తల్లిదండ్రులు ఆతృతతో ఎదురుచూస్తూ ఉండిపోయారు. మగపిల్లవాడి తరపు వాళ్ళం అనే భేషజం లేకుండా కొడుకు సూచించిన ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదించారు కశ్యప్ తల్లిదండ్రులు. లలితను చూసిన తరువాత కాదనేందుకు వాళ్ళకి ఎలాంటి కారణం కనపడలేదు. తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి. పెళ్లిచూపుల కార్యక్రమానికి ఇంట్లో అందరూ తరలి వెళ్లారు. ఆ సమయంలోనే మీరేమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆ గదిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు అని లలిత తండ్రి అన్నారు. అవసరం లేదండి, వివరాలన్నీ అమ్మా నాన్న కనుక్కున్నారు కదా అన్నాడు కశ్యప్. లలిత తండ్రి తృప్తిగా చూశాడు కశ్యప్ వంక. కానీ మరుక్షణంలోనే అతని మాట తీరుకి ఓ అనుమానమూ వచ్చింది లలిత తండ్రికి. ఈ కశ్యప్కి తన కూతురుతో ఇంతకుముందే పరిచయంగానే లేదు కదా? లేకపోతే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? అందున ఈ రోజుల్లో. ఎక్కువ కట్నం ఇచ్చుకోలేనని కశ్యప్ తల్లిదండ్రులకు ఆయన ముందే చెప్పేశారు. అమ్మాయి ఉద్యోగంలో చేరి ఇంకా ఏడాదే. ఈ కొద్ది సమయంలో కూడబెట్టింది పెళ్లి ఖర్చులకు సరిపోవచ్చు. ఆ కారణంతోనే కొన్ని మంచి సంబంధాలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోయాయి. తమ కూతురు ఉద్యోగంలో చేరేంత వరకు గ్రామంలోనే ఉండి వేరే వాళ్ళ పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ వచ్చాను. దానిమీద ఆదాయం బొటాబుటిగా వస్తుండేది. లలిత తెలివిగలదవడంతో డబ్బుకి ఇబ్బంది పడుతున్నా లెక్క చేయకుండా చదువు కొనసాగించక తప్పలేదు. బ్యాంక్ లోన్తోనే బీటెక్ చేసి ఉద్యోగం సంపాదించుకుంది. ఆమె తెలివే ఆమెకు రక్షగా నిలబడింది అని కశ్యప్ తల్లిదండ్రులకు చెప్పేశారు. ఆడపిల్లకు ఎంత అందం ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా కట్నం దారి కట్నందే మరి. పెళ్లి చూపులకు బయలుదేరే ముందు లలిత గురించి తల్లి తను తెలుసుకున్న వివరాలు కశ్యప్కి చెప్పింది. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మాట్లాడేందుకు ఏమున్నది అనుకున్నాడు కశ్యప్.
ఆ ఫంక్షన్లో లలితను చూసినప్పుడే ఆమె పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు. చీరకట్టులో ఎంతో హుందాగా, అందంగా తనని కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసింది. తను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఈమె కోసమేనన్న అనుభూతి కలిగింది కశ్యప్కి. సరిగ్గా 6 గంటలకు లలిత, కశ్యప్ నన్నయ్య విగ్రహం దగ్గర కలుసుకున్నారు. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో అక్కడికి చేరుకున్నారు. అతని కార్, లలిత యాక్టివా పార్కింగ్ ప్లేస్లో పెట్టారు. హెల్మెట్ తీసి రేగిన చుట్టూ సర్దుకుంటున్న లలితను మెరిసే కళ్ళతో మురిపంగా చూశాడు కశ్యప్. థ్యాంక్ యూ అంది ముందే లలిత నోరు తెరిచి. నాకు ఆనందమే చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కశ్యప్. ముందుకు వెళ్ళి విగ్రహం కింద గట్టు మీద కూర్చున్నారు ఇద్దరు, కాస్తంత ఎడంగా. ఎదురుగానే ఐస్ క్రీం పార్లర్. మీకేదిష్టమో చెప్పండి తెస్తాను అన్నాడు తదేకంగా లలితనే చూస్తూ. అతడికి ఆ అమ్మాయి పక్కన కూర్చోవడమే గర్వంగా ఉంది. నలుగురు తమని చూసి కళ్ళతోనే మెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుండగా కశ్యప్ మనసు ఎంతగానో ప్రఫుల్లమవుతున్నది. కానీ తనతో ఆమె ఏం మాట్లాడాలనుకుంటుందో అర్థం కాక ఆందోళన పడుతున్నాడు. తను నచ్చలేదా? తను నచ్చకపోతే తన అంగీకారం తెలిపినప్పుడు వాళ్ళ అమ్మాయి అభిప్రాయం చెప్పుండేవాళ్ళు. అలా చెప్పలేదు అంటే ఇష్టపడినట్టే కదా. నేనెందుకు నచ్చాను మీకు? తల తిప్పి సూటిగా కశ్యప్నే చూస్తూ అడిగింది లలిత. అలాంటి ప్రశ్న ఆమె నుంచి వస్తుందని ఊహించలేదు. ఏం సమాధానం చెప్పాలా అన్నట్టు కించిత్ తడబడ్డాడు. ఆ మాట లలిత చిరునవ్వుతో అడగడం గమనించి తను అనుమానిస్తున్నట్టుగా భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది కశ్యప్కి. ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటి చూపులోనే మీరు నా గుండెల్లోకి గాఢంగా దూసుకుపోయారు అన్నాడు కళ్ళు చికిలిస్తూ. నా ప్రశ్నకు అది సమాధానం కాదు. మీలాంటి అందగత్త ఎవరికి మాత్రం ఎందుకు నచ్చదు అంటూనే లేచి ఐస్ క్రీం తెస్తాను అని ముందుకి ఓ అడుగు వేయబోయాడు. నాకు వద్దు, నాకు బయట చిరుతిళ్ళు అలవాటు లేదు, మీరు తెచ్చుకోండి. మీరన్న మాటే నిజమే అయితే ఇంతకు ముందు నాకొచ్చిన 4 సంబంధాలు ఎందుకు వెనక్కిపోయాయి అన్నది వెంటనే. వాళ్ళల్లో అందాన్ని ఆస్వాదించగల శక్తి లేదన్నమాట. పోనీయండి, అన్నీ మన మంచికే అన్నారు. అలా వీగిపోవడం నా అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ అదృష్టాలు దురదృష్టాల ప్రసక్తి లేదు. అలా జరగడానికి ఆర్థిక అసమానత్వమే కారణమనేది నాకు తెలిసిన నిజం. మీరు బాగా డబ్బున్న వాళ్ళని విన్నాను. మాకెంత డబ్బున్నా మీ స్థితిగతులు తెలుసుకున్న తర్వాతనే మా అంతట మేము మీ ఇంటికి వచ్చామనే విషయం మీరు మర్చిపోకూడదు. అంటే నా గురించిన వివరాలు సేకరించినంత మాత్రాన నా అభిప్రాయాలు తెలుసుకోకుండానే మీరు నిర్ణయానికి వచ్చేశారా? ఆమె తనని ఎటులాగుతున్నదో అర్థం కానట్టుగా మొహం పెట్టాడు కశ్యప్. మీ అభిప్రాయాలు తెలుసుకోవలసింది మీ వాళ్ళు. నాకింకా మిగిలి ఉన్న ఆ విశాలమైన జీవితంలో ఎలాంటి మబ్బులు తారసపడినా భరించలేను. అందుకే నిర్మోహమాటంగా మీతో మాట్లాడాలనే మీరు అవసరం లేదనుకున్నా నేను నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాన్ని నేను స్వాగతిస్తాను. ముఖం ఎర్రబడుతుండగా అన్నాడు. అతడు పెరిగిన వాతావరణం అలాంటిది. మరొకరు తనను ప్రశ్నించడం అతనికి నచ్చదు. అయినా ఆమె మీద గూడు కట్టుకున్న మోజు అతని కోపాన్ని అణిచివేస్తోంది. నా అందమొక్కటే మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమైతే ఓ ఆంగ్ల రచయిత చెప్పిన మాటను నేను మీకు గుర్తు చేయక తప్పదు అన్నది తల వంచుకొని. ఏమని చెప్పాడు? నుదురు ముడివేశాడు. అందంతో మెరిసిపోతున్న ఆడపిల్లను భార్యగా ఎన్నుకోవడం రంగులేసిన ఇంటిని కొనుక్కోవడం లాంటిదని. ఆ రంగులు ఎన్నాళ్ళుంటాయి? ఎంతకాలమైనా ఆ ఇంటిని కలకల్లాడుతూ ఉంచుకునే శక్తి నాకుంది. అతడు గర్వంగా తలెత్తి లలిత వంక చూశాడు. మీకు నా ఆస్తి వివరాలు చెప్పమంటారా? అక్కర్లేదు. మీకున్న ఆ శక్తి ఏమిటో నాకు తెలుసు. నేను పెరిగిన పరిసరాలు మీరు పెరిగిన పరిసరాలకు చాలా అంతరం ఉంది. ఏ విషయంలో? మీరు భూస్వాములు, నేను రైతు కూలీ బిడ్డను. మీరు అల్లుడుగా మా ఇంటికి వస్తే మా నాన్న మీరు కూర్చునేందుకు వేసేది ప్రస్తుతానికైతే చెక్క కూర్చీనే. ఆ మాటకు ఎలా స్పందిస్తాడా అన్నట్టు అతని ముఖంలోకి చూసింది లలిత. అతడు ఆ మాటని తేలిగ్గా తీసుకుంటున్నట్టు నవ్వేశాడు. మీరు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే ఎక్కువసేపు ఏసీ లేని మా ఇంట్లో గడపడానికి ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించాను అన్నది చిరునవ్వుతో మరలా తానే. ఆమె మాటలకు పకపక నవ్వాడు కశ్యప్. ఆ ఇబ్బందులన్నీ తాత్కాలికమే. ఏనాడు మీరు మా ఇంటి మనిషి అవుతారో అప్పుడే మీ ఇంటి రూపము మారిపోతుంది. నేను మీ దేవుడిలో కాలు పెట్టినందుకు ప్రతిఫలంగానా? ఆ మాట ఆమె ఎగతాళిగా అన్నట్టు అనిపించగా అతని గుండె అతివేగంగా స్పందించడం మొదలుపెట్టింది. కానీ ఆమె తనదవ్వాలి అనే కోరిక దానికి గొలుసులు వేసి ఆపుతోంది. మీ ఆనందమే నాకు ఆనందం కలిగిస్తుంది గనక గొంతు తగ్గించి అన్నాడు.
అలాంటి వాటికి నేను ఆనందించను. బై ద వే, మీకు బార్లకి, పబ్‌లకి వెళ్ళే అలవాట్లేదా? స్నేహితుల ఒత్తిడితో ఎప్పుడైనా ఒకసారి, అది అరుదుగా వెళ్తాను. అయినా మీకెందుకొచ్చిందా అనుమానం? భార్య మనోగతానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఉద్దేశం నాకెప్పుడూ ఉండదు. సూటిగా ఆమెను చూస్తూ అన్నాడు. మీ మెల్లో ముడుములు వేసిన మరుక్షణం నుండి నేను మీరు గీసిన గీత దాటను. అప్పుడు మీ వ్యక్తిత్వం ఏమవుతుంది? కొంటెగా చూసింది అతని వంక. తడబడ్డాడు కశ్యప్. ఆమె మాటలు ఇబ్బందికరంగా ఉన్నా నిగ్రహం పాటించక తప్పడం లేదు. మీకు డబ్బున్నది. దాంతో సహజంగా చాలామంది స్నేహితులు ఉంటారు. అందులో ఆడవాళ్ళున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు అంటూనే త్వరగా క్షమించండి, ముందే చెప్పాను మీకు నా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం నాకున్నదని. నేనిలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోవద్దు. మీరు నేను ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా మాట్లాడుకోవడంలోనే మంచి భవిష్యత్తు లభిస్తుందనేది నా నమ్మకం అంటూ తేలిగ్గా నవ్వేసింది. మీకే కాదు, ఎవరికైనా అది ముఖ్యమే కదా, గుర్రుగా అన్నాడు. అటువంటప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడకుండా, నా అభిప్రాయాలు తెలుసుకోకుండా మీరు నన్ను వివాహం చేసుకోవాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకున్నారు? అందుకే మనం ఒకసారి మాట్లాడుకుందాం అన్నది. నాది ఏకపక్ష నిర్ణయమని ఎలా అంటారు? మీ పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముందిలే అని మీ నాన్నగారు సూచించినా నేను మొగ్గు చూపలేదు. అంటే మా గురించి తెలుసుకున్న వివరాలతో మీరు తృప్తిపడి నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే ఆ నిర్ణయానికి వచ్చేశారన్నమాట. మీరు ఎంత కాదన్నా మీది ఏకపక్ష నిర్ణయమే అంటాను నేను మరోసారి. లేకపోతే మీ నాన్నగారు మీ అంగీకారాన్ని తెలియపరుస్తూనే వచ్చే గురువారం బాగుంది, సిద్ధాంత్ గారిని తీసుకొని వస్తాము, లగ్నాలు పెట్టుకుందాం అని ఎలా అంటారు? మీరేం చెప్పినా మీ అంతస్తుకి మా వోళ్ళు దాసోహం అంటారని వాళ్ళే నా నోరు మూసి నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నన్ను మీకు కట్టబెడతారని అనుకున్నారు, అవునా? లలిత మాటలకు బిత్తరపోయిన కశ్యప్కు మరుక్షణంలోనే చర్రున కోపం వచ్చింది. నిగ్రహించుకోలేకపోయాడు. అంటే మీ ఉద్దేశం? నవ్వేసింది లలిత. కశ్యప్ గారు, ఆవేశపడబోకండి. మీరు నా గురించి ఎంక్వైరీ చేసినట్టే మీ గురించి నేను నా పద్ధతుల్లో వివరాలు సేకరించాను. మీ అలవాట్ల గురించి, మీ స్నేహాల గురించి తెలుసుకున్నాను. మీకు బార్కి వెళ్ళే అలవాటు అప్పుడప్పుడు కాదు, తరచూ ఉంది. మీరు స్నేహితుల ఒత్తిడితో వెళ్ళడం కాదు, మీ దగ్గర పొంగి పొర్లుతున్న డబ్బు ఎరవేసి వాళ్ళను మీ వెంట తిప్పుకుంటారు. మన వివాహం తర్వాత మీరేం చేసినా నేను, మా వాళ్ళు కుక్కిన పేనుల్లా పడి ఉంటామన్నదే మీ నమ్మకం. అందమైన నా శరీరం మీకు కావాలి గాని నా మాట, నా అభిప్రాయం పెళ్లికి ముందే కాదు, ఆ తర్వాత కూడా మీకెప్పుడూ అవసరం ఉండదు. అందుకే నేను మీ అంతస్తుకి తగినదాన్ని కాదనేది నా అభిప్రాయం. అది పచ్చి నిజం. నన్ను మన్నించండి. మీకు సరైన వ్యక్తి మరొకరున్నారు అంటూ వ్యానిటీ తెరిచి అందులో నుంచి ఓ కవర్ తీసి తన మాటలకు అవాక్కై చూస్తున్న అతని చేతిలో పెడుతూ, అందులో ఉన్న అమ్మాయి మెల్లో మీరు 3 ముళ్ళు వేస్తే లోకం హర్షిస్తుంది, బాయ్ అంటూ లేచి వడివడిగా తన స్కూటర్ వైపు నడిచింది. కశ్యప్ బిత్తరపోతూ అలా వెళ్తున్న లలితనే రెపార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. తరువాత కొద్ది సెకండ్లలోనే ఆమె స్కూటర్ కనుమరుగైంది. ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకొని ఆమె ఇచ్చిన కవర్లో ఏమున్నదా అని ఆత్రంగా తెరిచి చూస్తూనే షాక్ తగిలినట్టు బిగుసుకుపోయాడు. అందులో తను 6 నెలల సహజీవనం చేసి మోజు తీరగానే అనేక వంకలు పెట్టి వదిలించుకున్న సంధ్య ఫోటో ఉంది. పరిగెడుతున్న ప్రపంచంలో పిల్లల వివాహ సరళే మారిపోతుంది. నిన్న మగపిల్లవాడు అంగీకరిస్తే ఆడపిల్ల పెళ్ళి అయిపోయినట్టే అనేవాళ్ళు. ఆడపిల్ల అంగీకరించిందంటే మగపిల్లాడి పెళ్ళి కానే కాదు. రేపు పిల్లల పెళ్లిళ్లలో పెద్దలది ప్రేక్షక పాత్ర మాత్రమే. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.